ఈ రోజు పొద్దున లేచి రీల్స్ చూస్తుంటే నాన్నగారు కాల్ చేశారు. ఎందుకు? ఎందుకంటే పొలంలో మోటార్ ఆన్ అవ్వట్లేదంట. ఇలాంటప్పుడే మనం 4 ఇయర్స్ దింగబెట్టిన బీటెక్ సర్టిఫికేట్ యూజ్ అవుద్ది. పొలానికి వెళ్లే దారిలో నాకు ఇద్దరు భార్యాభర్తలు కనిపించారు. వాళ్ళిద్దరికి దారి చూపించి పొలానికి వచ్చేసాం. పొలానికి వచ్చి స్టార్టర్ ని చూసాక నాకు తెలిసిందేమంటే ట్రాన్స్ఫార్మర్ లో ఫీజు దెంగేసిందని తెలిసింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఏం లేదు, ఫ్యూజ్ చేయాల్సిందే. 500 బొక్క పెట్టుకోవాల్సిందే. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు మనము మా ఏరియా లైన్ మ్యాన్ అన్న దగ్గరికి వెళ్ళి నాకు అర్జెంట్ అన్న ఫ్యూజ్ అంటే 7, అర్జెంట్ అంటే బాత్రూమ్ పో అంటాడు. అదే గాంధీ తాత బొమ్మ ఉండే ఒక పేపర్ ని ఇచ్చేసి అర్జెంట్ అన్నా అను అర్రనే లోపలే ఫ్యూజ్ చేయడం అయిపోద్ది. అదే మ్యాజిక్. ఈ ప్రపంచంలో ఏది మారినా ఈ లంచాలు రాజకీయాలు మారవ మచ్చ. లౌడాల బతుకు. తర్వాత ఈ దరిద్రం ఎప్పుడు ఉండేది అనుకుని దేవుడికి పూజ చేసి సొరకాయ పొలం దగ్గరికి స్టార్ట్ అయ్యాం. ఈ మధ్య వర్షాలు మరీ దారుణంగా పడుతున్నాయి మచ్చ. చలికి గజ్జలను పోతున్నాయి. సొరకాయ పొలం దగ్గరికి వచ్చేసాం. ఇందులోనే బీన్స్ కూడా వేసుకున్నాం ఇంటర్ క్రాప్ లాగా. తర్వాత పంటని చూసుకుంటూ వెళ్తూ ఉండగా మన లింగరాజ్ గాని తలా మొండెం సెపరేట్ గా కనిపించింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. లింగం లేని ఓ లింగరాజు నువ్వే ఉన్న చోటునే గుడిసిపోయావే. లింగరాజు గడి ఇలా అవ్వడానికి కారణం వచ్చేసి ఏదో ఒక పంది పిర్ల చింటూగాడు ఏంటాడు. మంచి రోడ్లు చూడాలంటే మా ఏరియాస్ రావచ్చు మచ్చ. మీరు ఎలా ఉంటాయంటే దీని అమ్మ రోడ్డు మీద పోతా ఉంటే గడగడ అని అదిరిపోతాయి అన్నమాట సామాన్లన్నీ. సరే మచ్చా, ఇంకా నేను వెళ్ళి ఫ్యూజ్ వేయించాలి, లేదంటే మా నాన్న నాకేసరి ఫ్యూజ్. ఈ వీడియోకి ఇంతే, ఇంక నేను ఎంగేస్తా.